హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో కొత్తిమీర రోటి పచ్చడి. కూరలు ఎన్ని ఉన్నా కూడా మొదటి ముద్ద నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. ఈ సీజన్లో కొత్తిమీర బాగా దొరుకుతుంది కదండి. 2 పెద్ద కొత్తిమీర కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసి వాష్ చేసి పక్కన ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడయ్యాక మనం తీసి ఉంచుకున్న 20 వరకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఎండుమిర్చి వేగగానే ధనియాలు, ఆవాలు, మెంతులు వేసుకొని చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే మనం రెడీ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మరీ డ్రైగా అయిపోకుండా మగ్గితే సరిపోతుందన్నమాట. ఇందులోనే 2 రెబ్బలు చింతపండు వేసుకొని అటు ఇటు తిప్పిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రుబ్బుకుంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర రోటి పచ్చడి రెడీ.